మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. భారత రాజ్యాంగం నేటికి పూర్తయి 76 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 76 సంవత్సరాల్లో భారత రాజ్యాంగం వ్యవస్థలో చాలా మార్పులు చెందాయి. ఒక పక్క భారత పౌరులకి అనేక రాజ్యాంగ సవరణలు తీసుకొస్తూ, అంతేకాకుండా అనేక చట్టాలు తీసుకొస్తూ, అనేక సవరణలు చేస్తూ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అమల్లోకి అందొస్తుంది. అంతేకాకుండా నేడు భారత రాజ్యాంగాన్ని పురస్కరించుకొని ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు గణతంత్ర వేడుకలు అనేవి జరగడం మనం చూస్తున్నాము. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి వచ్చి ఇవన్నీ చూడడం మనం చూస్తున్నాము. ఒకసారి విజువల్స్లో మనం చూసుకున్నట్టుగా అయితే చాలామంది స్టూడెంట్స్ మనకి స్టేడియంలో అనేది రావడం జరుగుతుంది. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి నెంబర్ వన్ ప్రేక్షకులకు చెప్పుకుంటూ ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకున్నాము. ఈ నేపథ్యంలో అనేక మార్పులు సవరణలు కూడా భారత రాజ్యాంగంలో జరిగాయి. ఎందుకంటే ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలని దేశం మొత్తం మీద కూడా ఈరోజు గణతంత్ర వేడుకలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ రిపబ్లిక్ డే. మేడం, హ్యాపీ రిపబ్లిక్ డే అండి. రిపబ్లిక్ డే ఏంటి అంటే తెలుసా మీకు? తెలుసండి. ఇది గణతంత్ర దినోత్సవం అని ఎందుకంటున్నారే, ప్రజలే రాజ్యాధికారాన్నిగా ఏర్పాటు చేసుకొని ప్రజలే నాయకులుగా వ్యవహరించే ఒక రాజ్యాంగాన్ని రూపొందించబడిందండి. మరి ఎంతోమంది రాజులు, పరిపాలకులు, సామంతులు లాంటి ఆ వ్యవస్థను తీసేసి ప్రజలకే ఆ రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ గణతంత్ర దినోత్సవం ఇంత సంతోషంగా పిల్లలతో చేసుకుంటూ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఓకే మేడం, గణతంత్ర దినోత్సవం గురించి పిల్లలకి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? గణతంత్ర దినోత్సవం గురించి ప్రత్యేకంగా పిల్లలకి చెప్పేది ఒకటేనండి, స్వతంత్రం వచ్చింది, మళ్ళీ రిపబ్లిక్ డే వచ్చినప్పుడు పిల్లలకి మేము చెప్పేది ఒకటే, మనలో కూడా ఒక నాణ్యతమైన, స్పష్టమైన, అలాగే కొన్ని నైపుణ్యాలు కలిగినటువంటి మనలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నట్లయితే అదే గణతంత్ర దినోత్సవానికి చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పిల్లలకి గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి అసలు తేడా తెలియట్లేదు. మన దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారు, అసలు గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, ఈరోజు ఏంటి పండగ? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. చూసారా, రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం అంట. మనతో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాడిని కూడా అడిగి తెలుసుకుందాం. తమ్ముడు, ఈరోజు పండగ ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే గురించి తెలుసా నీకు? తెలుసు. ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం రోజు అంటే ఏం చేసుకుంటారు ఆ రోజు? ఆ రోజు మన కాన్స్టిట్యూషన్ పూర్తయిన రోజు, అంటే ఇనాగ్రేట్ చేసిన రోజు. ఏమంటారు కాన్స్టిట్యూషన్ తెలుగులో? కాన్స్టిట్యూషన్ తెలుగులో భారత రాజ్యాంగం అంటారు అనమాట. అది. సో ఈ నేటి పిల్లలు చూశారు కదా భారత రాజ్యాంగం గురించి. భారత రాజ్యాంగాన్ని తెలుగులో కూడా ఏమంటారో కూడా తెలియట్లేదు కొంతమందికి. సో ఇంగ్లీష్ మీడియం చదవండి, బట్ మన తెలుగు అనేదాన్ని మర్చిపోమాకండి ఎవరు, ఎందుకంటే మన తెలుగు మాతృభాష కాబట్టి. అండ్ ఇంకోటి, ఈ కాలం పిల్లలకి గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి అసలు సంబంధం అసలు తెలియట్లేదు. స్వాతంత్ర దినోత్సవం అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు అనమాట. గాంధీజీ ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్లు అందరూ తెల్లవారి దగ్గర నుంచి మనకి స్వాతంత్రం కావాలి, మనకంటూ ఒకటి ఉండాలి అని చెప్పి, మనకంటూ స్పెషల్ ఒక దేశం ఉండాలని చెప్పి వాళ్ళని తరిమి కొట్టి మనకి భారతదేశాన్ని తీసుకొచ్చారనమాట వాళ్ళ దగ్గర నుంచి. అండ్ గణతంత్ర దినోత్సవం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ప్రత్యేకంగా ఒక ప్రభుత్వం ఉండాలి, మనకంటూ ఒక రాజనీతి ఉండాలి, మనకంటూ ఒక రాజ ప్రాతిపదికత ఉండాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించారు. ఈ భారత రాజ్యాంగంలో ప్రతి భారతీయుడికి ఒక నిబంధన ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారనమాట. అది 1956 జనవరి 26వ తేదీన పూర్తయింది. సో అప్పటి నుంచే మన భారత రాజ్యాంగ వ్యవస్థని అమలులోకి తీసుకొచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము.
సో ప్రతి ఒక్కరూ మన దేశ పండుగలు అంటే ఆగస్టు 15 కానీ జనవరి 26వ తేదీలు కానీ ఈ పండుగల గురించి తెలుసుకొని మన చిన్ననాటి తరాలకి అంతేకాకుండా మన కింద తరాలకు కూడా భారత రాజ్యాంగ వ్యవస్థ గురించి అంతేకాకుండా స్వతంత్ర దేశాన్ని గురించి వాళ్ళకి మన తెలుగులో వివరించాలి. ఎందుకంటే తెలుగు భాషని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో తెలుగు భాష కూడా అంతరించిపోతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేకుండా పోతుంది. తమ్ముడు, ఈరోజు పండగ ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏంటి? మన అంటే అందరూ ఫ్లాగ్ హోస్టింగ్ చేసే రోజు అసలు పండగ ఏంటి ఈరోజు? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేని ఏమంటారు తెలుగులో? స్వతంత్ర దినోత్సవం. సో చూసారు కదా, స్వాతంత్ర దినోత్సవం అంట, ఇండిపెండెన్స్ డే అంటే. మనతో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు, ఈరోజు పండగ ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. మనవాడు ఇంకో తమ్ముడు ఉన్నాడు. సో వీడి పేరు, తమ్ముడి పేరేంటి? షణ్ముఖ్ తేజ్ అన్న. ఈరోజు పండగ ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? మన భారత రాజ్యాంగంని ఈ రోజే ఇంప్లిమెంట్ చేశారన్న. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, వెరీ గుడ్. బాగా పాస్ అవుతావు. చెప్పేస్తారండి. తమ్ముడు, ఈరోజు నీ పేరేంటి? ఈరోజు పండగ ఏంటి మనకి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం కదా ఈరోజు పండగ. అసలు మెయిన్ ఎందుకు జరుపుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం ఎన్నో రచనలు రాశారు. 2 సంవత్సరాలు 18 రోజుల పాటు రాసిన రచన వలన మనము ఈ రోజు ఎంత స్వాతంత్రంగా ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును. రాసింది ఎవరు మనకి భారత రాజ్యాంగాన్ని? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, మంచిది, వెరీ గుడ్. సో పిల్లలు కూడా కొంతమందికి భారత రాజ్యాంగం గురించి తెలుస్తుంది అనమాట. సో మనతో పాటు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి, నీ పేరు? దేదీప్య. మనకి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు జరుపుకుంటున్న పండగ ఏంటి? రిపబ్లిక్ డే, స్వాతంత్ర దినోత్సవం. అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా నీకు? ఫ్రీడమ్ ఫైటర్స్ భారతీయులకి అంటే పోరాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భరత్ సింగ్, ఇంకా చాలామంది మనకి స్వాతంత్రం కోసం పోరాడారు. ఏమంటారు తెలుగులో రిపబ్లిక్ డేని? గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరో తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేనా, ఇంకెవరైనా రాశారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇంకా భగత్ సింగ్, చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు భారత రాజ్యాంగాన్ని రచించింది ఓన్లీ బిఆర్ అంబేద్కర్, ఆయనతో పాటు ఇంకో ఉన్న 7 మాత్రమే. భగత్ సింగ్ అనే ఆయన ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్ అంతే. భారత రాజ్యాంగాన్ని రచించింది బిఆర్ అంబేద్కర్తో పాటు ఇంకో 6 సభ్యులు. ఓకేనా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. ఏ కాలేజ్, ఏ స్కూలు? రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలు గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ చెప్పండి, ఈరోజు జరుగుతున్న పండగ ఏంటి? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. భారత రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు? భారత రాజ్యాంగాన్ని మొత్తం 7 రాశారు మేడం. 7లో బిఆర్ అంబేద్కర్ మెయిన్ అనమాట. ఆయన కింద 6 సభ్యులు ఉన్నారు. ఓకేనా? ఇంకోటి, స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఎలా ఉందంటే, మనం ఆల్రెడీ మన పాఠ్య పుస్తకాంశాల్లో చూసాం కూడా. అప్పుడు ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది మీకు తెలుసు అసలుకి? చిన్న నువ్వే చెప్పు, నేను చెప్తాను. ఓకే, రెడీయా? నీకు తెలిసిన ఒక 5 ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పు. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, గంగాధర తిలక్, అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్. వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, ఏ కాలేజ్? జూనియర్ బిషప్ అజ్రయ్య. ఓకే. సో మనతో పాటు బిషప్ అజ్రయ్య నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫ్రీడమ్ ఫైటర్స్ మనందరి కోసం కష్టపడి ఫ్రీడమ్ తీసుకొస్తే ఆ ఫ్రీడమ్ గురించి అర్థం కూడా తెలియట్లేదు. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికి సంబంధం లేకుండా
గణతంత్రాన్ని స్వాతంత్రం చేస్తూ స్వాతంత్రాన్ని గణతంత్రం చేస్తున్నారు స్టూడెంట్స్. సో మనతో పాటు కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ని అడిగి దేనికి దానికి మధ్య సంబంధం ఏంటో అడిగి తెలుసుకుందాం. మీ పేరు? షకిలా సార్. షకీలా. షకీలా. సో మనకి ఈరోజు పండగ ఏంటి? భారతదేశం మొత్తం జరుగుతున్న పండగ రిపబ్లిక్ డే సార్. రిపబ్లిక్ డే. ఓకే. మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారు? సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ డిజిగ్నేషన్ ఏంటి? ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఓకేనా? సో గణతంత్ర దినోత్సవాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రిపబ్లిక్ డే. స్వాతంత్ర దినోత్సవాన్ని ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవాన్ని ఏమంటారు? ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే వచ్చింది 1951 జనవరి 2. బాగా చెప్పు. స్టూడెంట్స్ అందరూ డెవలప్ అవ్వాలి, కానీ మన దేశానికి సంబంధించిన పండగలు మర్చిపోవడం తప్పమ్మా. స్వాతంత్ర దినోత్సవం అనేది ఇండిపెండెన్స్ డే అంటారు, రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం అంటారు. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, 1947లో వచ్చింది. 1947లో వచ్చింది. గణతంత్ర దినోత్సవం 1956. అంతేకాకుండా జనవరి 26వ తేదీన వచ్చింది. సో ఇది ఈరోజు విజయవాడలో ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ తెలుగు పండగలతో పాటు మన భారత రాజ్యాంగం మనకిచ్చిన సంస్కృతుల్ని, అంతేకాకుండా సంప్రదాయాలను కూడా అందరూ గుర్తు చేసుకుంటూ తెలుగు భాషను ఎవరు మర్చిపోవద్దని చెప్పి మరోసారి కోరుకుంటుంది నెంబర్ 1 న్యూస్. ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. గణతంత్ర దినోత్సవం గురించి మనం ఏం చెప్పాలంటే ఈరోజు ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మన దేశంలో స్వాతంత్రం కోసం ఎంతో పోరాడి ఎంతోమంది నాయకులు, స్వతంత్ర సమరయోధులు ఎంతో కష్టపడి సాధించిన ఈ స్వతంత్రాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో జీవించాలి. దానివల్లనే మనం దేశంలో అభివృద్ధిని సాధించగలం. ఏదైనా క్రమశిక్షణ లేకపోతే వాళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే వాళ్ళు పురోగతిని సాధించడానికి అవకాశం ఉండదు. అందుకని అందరూ దేశం పట్ల భయభక్తులు ఉండాలంటే దేశం మీద ప్రేమ ఉండాలి. అప్పుడే మనము ఈ స్వాతంత్రాన్ని సంతోషంగా అనుభవించగలగడానికి మన సాయశక్తిలో కృషి చేయాలంటే మన పిల్లల్ని కూడా భయభక్తులుగా పెంచాలి. దేశం కోసం, దేశం మీద ప్రేమతో వాళ్ళు జీవించాలనేది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం ఉగ్గుపాలతో నేర్పిస్తేనే వాళ్ళు దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు సంతోషంగా ముందుకు వస్తారు. అలాగే పిల్లల్లో, చిన్నపిల్లల్లో కూడా ఎన్సీసీలో ఉండడము, స్పోర్ట్స్లో ఉండడం వల్ల దేశానికి మనం పథకాలు అవన్నీ సాధించగలడానికి తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. అదండి నేను చెప్పదలుచుకుంది. యాజ్ ఏ పీఈటీ నా పేరు జయంతి. భారత రాజ్యాంగం గురించి ఇంకా మనం వివరించుకోవాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కులరహిత వ్యవస్థగా భారతదేశాన్ని చూడాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రచించడం అయితే జరిగింది. అయితే ఇదివరకు కులాన్ని అడ్డుపెట్టుకొని, మతాన్ని అడ్డుపెట్టుకొని భారతదేశ ప్రజలను చూసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రతి రంగంలో ప్రజలందరూ రావాలని చెప్పి, అంతేకాకుండా భారత వ్యవస్థను ఆర్థికంగా కానీ అటువైపు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగంలో ఉన్న సవరణలన్నీ ప్రతి ఒక్కరూ అందించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్న చట్టాలని ప్రతి ఒక్కరిని అమలు చేయాలని చెప్పి, ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని అయితే రచించడం జరిగింది. అయితే దీంతో ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారత రాజ్యాంగం నేడు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చేస్తున్నాము. అయితే మనం ఇప్పటికే రథసారథులు కూడా మనం చూస్తున్నాము. వివిధ రంగాల్లో నైపుణ్యం చెందిన వాటిని ప్రాముఖ్యంగా మనం ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే మనం చూడవచ్చు. ఇవి చూడడానికి అనేక పాఠశాలల నుంచి విద్యార్థులు కూడా మనకి ఇందిరాగాంధీ స్టేడియానికి రావడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ సాయితో దినేష్, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.